బామ్మ ఏంటిదంతా? ముందుగా ఈ 2 పూలల్లో మీ ఆవిడికి ఇష్టమైన పువ్వేదో చెప్పాలి. ఆ తర్వాత శైలు వాడికి ఏ కలర్ ఇష్టమో నువ్వు చెప్పాలి. అవి నాకెలా తెలుస్తాయి బామ్మ? అలా ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవడం కోసమే ఈ ఆటలు. ఇప్పుడు ఈ 2 మీ ఆవిడికి ఇష్టమైన పూలేంటి? వీడు ఖచ్చితంగా తప్పు చెప్తాడు. ఆ మల్లెపూలంటే ఇష్టం. చూడండి ఇప్పుడు కూడా అవే పెట్టుకుంది. అరే పప్పు, పర్వాలేదు, నీకు బుర్రుంది. ఏయ్ శైలు, అవునా? అవును బామ్మ. ఇప్పుడు శైలు నీ వంతు. గ్రీన్ అండ్ పింక్ ఈ 2 మీ ఆయనకి ఇష్టమైన కలర్ ఏంటో చెప్పు. నీ టేస్ట్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చెప్పు, కరెక్ట్ అవుతుంది. ఏరా హింట్ ఇస్తున్నావా? అబే లేదు నాన్నమ్మా, ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. హింట్ అవసరం లేదులే బామ్మ. ఈయనకి ప్రకృతి, మొక్కలు, గార్డెన్ ఇలా గ్రీనరీ అంటే ఇష్టం. సో గ్రీన్. అబ్బో, అంటే దీనికి పింక్ ఇష్టం అన్నమాట. కరెక్ట్ పిన్ని. వీడి చిన్నప్పుడు నిక్కర్లు కూడా గ్రీన్ కలరే కావాలనేవాడు. నానా ఒరేయ్, వీళ్ళు బాగా సింకులో ఉన్నారు రోయ్. నాకు బ్లూ అంటే ఇష్టం. నాకు రెడ్ ఇష్టం. నాకు మాత్రం రెడ్ బుల్ ఇష్టం. బాబు కార్తీక్, వెంటనే పెళ్లిళ్ళు, రిసెప్షన్లు చేసేంత బడ్జెట్ మన కంపెనీకి లేదు. కొంచెం గ్యాప్ ఇవ్వకూడదు? ఇప్పుడు ఆ మల్లెపూలల్లో ఒక స్లిప్ ఉంటుంది, అది మీరు తీయాలి. అది గ్రీన్ కలర్ అయితే మీ ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయన్నమాట. అదేలాగా నాన్ సెన్స్. పిచ్చన్నయ్య, వదినకి ఇష్టమైన మల్లెపూలలో నీకిష్టమైన గ్రీన్ కలర్ స్లిప్ వస్తే మీ అభిప్రాయాలు కలిసినట్టే కదా. ఓ, నా బుల్లి మనవడదంతా నా పోలికేరా. వెరీ ఫాస్ట్. అబ్బా మీరు తీయండిరా. వావ్. శైలు, నువ్విప్పుడు గ్రీన్ కలర్ బాక్స్ ని ఓపెన్ చెయ్యాలి. ఎందుకు బామ్మ? ఏ అందులో ఏదైనా బాంబు పెట్టిందేమో? బాంబ్ కాదురా, మీ ఫ్యూచర్ పెట్టా. ఇప్పుడు శైలు ఓపెన్ చేసే బాక్సులో అబ్బాయి బొమ్ముంటే మీకు ముందుగా అబ్బాయి పుడతాడు. లేదా అమ్మాయి బొమ్ముంటే అమ్మాయే పుడుతుంది. అయితే ఇంకో బాక్స్ కూడా పెట్టాల్సింది బామ్మగారు. అవే మాటలరా, అటు ఇటు కాని అదవాని. అబ్బా అయ్యగారు, నా ఉద్దేశం కవల పిల్లలండి. ఏడ్చవలేరా వెర్రి సచ్చినోడా. నీ బాధ నాకు అర్థమైంది ఢిల్లీ, బాధపడకు. నిన్ను మీ తమ్ముణ్ణి నేను కలుపుతాను ఢిల్లీ, నేను కలుపుతాను. వెళ్ళి శైలు, వెళ్ళి బాక్స్ ఓపెన్ చేయి. పాపో బాబు చూద్దాం. వదిలేస్తే వీళ్ళంతా కలిసి మా ఇద్దరికి షష్టి పూర్తి కూడా చేసేలా ఉన్నారు. రేయ్, నాకు తెలుసురా నీకు మీ అమ్మే మళ్ళీ పుడుతుందని. నా మనవరాలు ముద్దుగా ఉంది. బాలు, మీ పాప చాలా క్యూట్గా ఉంది. చుచ్చు, నేనమ్మా.
నీ బాబాయిని. ఏది ఓసారి ఇవ్వండి వరుణ్ బాబు. నేనమ్మా డింగిరి 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 ఢిల్లీని. నేను స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేది నేనేనమ్మా. ఓరిని అప్పుడే నీ డ్యూటీ కూడా ఏం చేసుకున్నావా? ఏది ముందు నా మనవరాలు ఇలా ఇవ్వు. సార్ మనం ఇంకా యాడ్స్ కోసం చైల్డ్ ఆర్టిస్ట్ ని వెతుక్కోక్కర్లేదన్నమాట. అందరూ కలిసి దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగండి. చిన్న జీవితం, పిచ్చుళ్ళంతా నా చుట్టూనే ఉన్నారేంట్రా దేవుడా. కాస్తుంటే నన్ను అమ్మమ్మని కూడా చేసేలా ఉన్నారే వీళ్ళంతా. ఇప్పుడు ఈ పాప గురించి నువ్వు మీ ఆయన మాట్లాడుకోండి. ఏం మాట్లాడాలి బామ్మ? ఈ బొమ్మ ఎక్కడ కొన్నావని అడుగు. ఏయ్ లేకపోతే ఏంటిది బొమ్మ? ఏంట్రా, పెళ్ళంటే కేవలం బంధమే కాదురా, బాధ్యతను కూడా తెలియజేయడానికి. ఇదిగో ఏదో ఒకటి మాట్లాడుకోండి. అబ్బా పదండ్రా, పదమ్మా, పదరా నాన్నా. రెడీ, ఫేజ్ 1 స్టార్ట్. ఏవండి డబ్బులు ఇవ్వండి. ఎందుకు? నువ్వేమన్నా కట్నం తెచ్చావా? నేను ఉత్తి పుణ్యానికే కదా చేసుకుంది. నేనేమి ఉత్త పుణ్యానికి అడగడం లేదు, పాపకి డైపర్స్ కొనాలి. అందుకే వంటలు సక్రమంగా చెయ్యి, లేదంటే నా జీతం అంతా దాన్ని డైపర్స్ కి, నా మోషన్ కంట్రోల్ టాబ్లెట్స్ కి సరిపోతుంది. ఇప్పుడు ఫేజ్ 2. ఏవండి పాపని స్కూల్లో జాయిన్ చేయాలి. అందుకేగా బ్యాంక్ లోన్ అప్లై చేసింది, రాగానే చేరుద్దాంలే. జాగ్రత్త బాలు, ఎల్కేజీ సీట్ 2 లక్షలే. ఆఫీస్ నుంచి బోనస్ ఇప్పించమంటావా? ఇప్పుడు ఫేజ్ 3. ఏవండి మన అమ్మాయి ఎవరినో లవ్ చేసిందండి. అంతా నీ పొలికే, అందుకే అది అలా చేసింది. అంటే నేనే లవ్ చేశానా? మీరు చేయలేదా అండి? ఎక్కడ చేయనిచ్చావు? 24 గంటలు గొడవలే కదా. ప్రేమ ఉంది కాబట్టే గొడవ పడ్డానండి. నేను కూడా ప్రేమించడం తెలియకే గొడవ పడ్డాను. ప్రేమే సంతోషం, ప్రేమే ఉల్లాసం, నిండుగా ఈ నిమిషం పరవశమే. అందరి ఆకాశం ఆమని మాసం, అందేనే నా కోసమే. మొత్తానికి బాలు ఒక ఇంటివాడయ్యాడు. అవునండి. నేను బాగా అలసిపోయాను, నిద్రపోవాలి. నేను కూడా. అంటే నానమ్మ ఈరోజు ఊరెళ్ళిపోతుందన్నమాట. హే, గుడ్ న్యూస్, నీకు గుడ్ న్యూస్. నీకు గుడ్ న్యూస్. ఏంట్రా కన్నయ్య, అప్పుడే గుడ్ న్యూస్ అంటున్నావు? 2 రాత్రులే కదరా అయ్యింది, కొంపదీసి పెళ్లికి ముందే. చిచి కాదు, ఆఫీస్లో ఇంక్రిమెంట్స్ వచ్చాయి కదా, దాని గురించి అంతే. పోన్లే, బతికించో. ఏంటి బామ్మ, ఊరికెళ్తున్నారా? సినిమా చూస్తూ స్టోరీ అడిగినట్టుంది నీ వరుస. ఈ లగేజ్ చూస్తే అర్థం కావట్లేదా? ఇన్ని రోజులు ఉన్నావు, ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా.
సర్లే నీకెన్ని పనులుంటాయో బయలుదేరు మిస్ యూ నానమ్మా. ఒరే కన్నా నువ్వు ఇలా అడుగుతావని తెలిసే నా జర్నీ 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాను రా నాయనా. మరి ఈ లగేజ్ అంతా ఏంటి బామ్మ? ఏముందండి బామ్మగారు గెస్ట్ రూమ్ లో ఉన్న మీ లగేజ్ అంతా బాలుగారు రూమ్ లోకి మార్చేసి ఆవిడ లగేజ్ అంతా గెస్ట్ రూమ్ లోకి మారుస్తున్నారు. తొందరే ఉంది బామ్మ, నేను మెల్లగా సర్దుకునేదాన్ని కదా. ఒకే ఇంట్లో ఉన్న తర్వాత లగేజ్ ఎక్కడుంటే ఏంటి చెప్పండి. అదే పొరపాటు. నా దృష్టిలో భార్యాభర్తలే కాదు, వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ దగ్గరగానే ఉండాలి. వేసుకునే బట్టల దగ్గర నుంచి తొడుక్కునే చెప్పుల వరకు. నువ్వు మరీ ఇల్లాజికల్ గా మాట్లాడుతున్నావే నానమ్మా. పిచ్చి కన్నయ్యా, లైఫ్ కి లాజిక్ ఉంటుందేమో గాని లవ్ కి ఉండదురా, ఉండకూడదు. అమ్మా శైలు, నీ లగేజ్ అంతా లోపల పెట్టిస్తా, నిదానంగా సర్దుకో. ఒరేయ్, నా రూమ్ నేనే సర్దుకుంటా. నేను తిరిగి వచ్చేంత వరకు ఆ రూమ్ లోకి ఎవ్వరూ వెళ్ళకూడదు. అదేంటి బామ్మ, ఎందుకలా? నాకు చిన్న సైకలాజికల్ ప్రాబ్లం ఉందమ్మా. నాకు అలవాటైన వస్తువు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. లేదంటే బీపీ 200 దాటి ఎదుటి వాళ్ళని చంపినా చంపేస్తా. నాకు అసలే మతిమరుపు. పొరపాటున గదిని శుభ్రం చేయబోయి ఏదైనా వస్తువు అట్టుదిట్టయితే అందుకే ఆ గదికి తాళం వేసి కీస్ తీసుకెళ్లిపోతున్నా. అమ్మా, ఆ పని చేసి నాకు ప్రాణభిక్ష పెట్టాడు బాబా. మీ ఇద్దరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యి గార్డెన్ లోకి రండి. ఎందుకు? అబ్బా చెప్తా కదా, ముందు వెళ్ళండి వెళ్ళండి. అరే ఢిల్లీ, నువ్వు నాతో రారా. రా. ఈ రకమైన వంటలను నేను ఎప్పుడు యూట్యూబ్లో చూడలేదే. నువ్వు ఇవన్నీ చేయడం చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి పిన్ని. ఈ చేతులతో ఎన్ని పెళ్లిళ్ళు చేశావో. నిజమేరా నరసింహ, నీ పెళ్లితో మొదలుపెట్టి చాలా పెళ్లిళ్ళు చేశాన్రా. ఇప్పుడు నీ కొడుకు పెళ్లితో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అనుకో. నానమ్మా, ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇంకెందుకండి, వంట చేయడానికి. అబ్బా, వంట కాదా ఇది? స్నానానికి రా, నెల తక్కువ వెధవా. స్నానానికి ఇన్ని వాడతారా బామ్మగారు? అవునరా, ఇప్పుడంటే పెళ్లికి ముందే డేటింగు చాటింగు అంటూ అందరూ తిరిగేస్తున్నారు గాని మా పాతకాలంలో పెళ్లి పీటల మీద గాని అమ్మాయి అబ్బాయి ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకునేవారు కాదురా. అందుకే ఇద్దరి మధ్య చనువు పెరిగి భయం భిడియం పోవాలని ఇలాంటి తంతులన్నీ చేస్తారా కన్నయ్య. మరి ఈ నీళ్ళు దేనికి వాడతారు బామ్మగారు? ఏముంది, ఒకరి మీద ఒకరు చల్లుకొని చిలిపిగా తగవలాడుకోవాలి. చిలిపిగా కాదు, సీరియస్ గానే తగులాడుతున్నారు. నానమ్మా, నువ్వు గిన్నేళ్ళు యూఎస్ లో ఉన్నావు మాటే కానీ కొంచెం కూడా డెవలప్ కాలేదు. ఇంకా ఏంటి చాదస్తాలు? నేను చచ్చినా చేయను. ఒరేయ్ నరసింహం, అక్కడే నిలబడు, అడు తిరుగు, కూర్చో, సరిగ్గా కూర్చో, ఒంటి కాలు మీద కాదు. లే, చెవులు పట్టుకుని గుంజిళ్ళు తీ. అడు తిరుగు, పరిగెత్తురా వేధవా, రా వెనక్కి తిరుగు, అడు తిరుగు, అడు తిరుగు, రా ఇక్కడికి, చెంపలేసుకో గట్టిగా. ఒరేయ్, నిన్ను కన్న మీ నాన్నే నేను చెప్పిన దానికి ఎదురు ప్రశ్నించకుండా చేస్తుంటే నిన్న కాక మొన్న పుట్టిన గోచిగాడివి నన్నే ఎదిరిస్తావా? చిన్నప్పుడు అట్లకాడతో నీ వీప్ మీద వాతలు పెట్టడం మర్చిపోయావా?
నా బిందేది నానమ్మా? అద్దే అలా రా దారికి. నువ్వేంటే అమ్మాయి అలా నిలబడ్డావు? కుజా అంటే నీళ్ళల్లో తడిస్తే నిమోనియా వస్తుంది బామ్మ. అబ్బా నిమోనియా అమ్మమ్మని కూడా తరివేసే మందు నా దగ్గర ఉంది గాని మీరు కానివ్వండి. కుజా ఈ సూర్యకాంతం ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతుంది కానీ కల్చర్ దగ్గర మాత్రం నో కాంప్రమైజ్. కూర్చో బామ్మ. సారీ. పర్వాలేదు. ఈ శారీ వంకతో తప్పించుకోవాలా నాన్న ఈ ఉద్దేశం? అదేం కుదరదు. కూర్చో. కూర్చో అంటే కూర్చో. అవును మీరేంట్రా బడుద్దాయిలు ఫ్రీగా సినిమా చూసేద్దామనేనా? వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇది నా లైఫ్ లోకి ఏమని వచ్చిందో కానీ సంతోషం అంతా పోయింది. శుభ్రంగా ఇంట్లో కూర్చోక ఉద్యోగం వెలగబెడతానొచ్చి వీడి పాలిట పడ్డా. ఒరే బడుద్దాయ్ ఆ టవల్ది. ఆ కుంకుమ తీసి అమ్మాయి నుదుటిని పెట్టు. అమ్మాయి ఇప్పుడు నువ్వు అబ్బాయి నుదుటి మీద పెట్టు. ఇదిగో అమ్మాయి ఆ చెంబు తీసుకో. వాడిని ఎత్తినా నీళ్లు పోయి. బామా ఇది నన్ను కొట్టింది. అబ్బా చిలిపి సరసం లేరా. ఇప్పుడు నువ్వు చెంబు తీసుకోరా అబ్బాయి. అయ్యో అయ్యో బామ్మ. సరసం లేవే ఎక్కువ వీడికి వాళ్ళ తాతగారిలాగా. ఏ పిల్ల పసుపు తీసుకో. వాడి మొహానికి పోయి. బామా ఆడాలి కదా పసుపు పూసుకునేది. అట్ల కాడ తెమ్మంటావా పసుపు పూసుకుంటావా? ఏ పిల్ల ఒళ్ళంతా పసుపు పూయాలి. బామ్మ ఇది గోకేస్తుంది. దాన్ని గోకుడు అంటారా ఎదవా. ఒరే అబ్బాయి నువ్వు ఇప్పుడు పసుపు అమ్మాయికి పోయి. సైలెంట్ గా ఉండు. ఆ పసుపు చేతులకు పుయ్యరా. ఓకేడా ఉండు ఉండు ఉండు. రే ఏంటి అది? నీళ్లు పోసుకోండి. అది అది భలే భలే. అది బాబాయమ్మ పోయిరా. అది అదే అయ్యయ్యో ఆ పిల్ల మీద పోయి నా మీద పోస్తావేంట్రా? ఎంతసేపు అర్రా పిల్లలు? గుడికి ఆలస్యం అవుతుంది తొందరగా రండి. నేను రెడీ పిన్ని. నీ క్రమశిక్షణే క్రమశిక్షణ రా. నీ కొడుక్కి మాత్రం అంతా మీ బాబాయ్ పోలికే. టైం సెన్స్ లేదురా వెధవకి. చన్నెల్లో తడిసేలా చేసి తాపిగా టైం సెన్స్ లేదంటున్నావా? మరి మేమంతా కూడా తడిచాంగా. మరి మేము రెడీ అవ్వలేదా?
మీరంటే సింగిల్స్ కాబట్టి సెకండ్స్లో రెడీ అవుతారు. నాకు నా పెళ్ళం ఉందిగా. ఆవిడగా రెడీ అయితే కానీ నేను రెడీ అవ్వలేను. అమ్మో, నేనేంటి ఇలా అయిపోయాను? వేమన ఊరికే అన్నారా? ఏమని? తినగా తినగా వేపాకు తీయగా ఉంటుందని. అంటే ఏంటండి? పగులుతుంది. తండ్రి కొడుకులు ఒకేలా కొడుతున్నారు. అందుకే నీ వంట తిని తిని వీళ్లకు వేపాకు కూడా తీయగా ఉందట్రా ఢిల్లీ. ఏంటో నా చేతి మహిమే అలాంటిది బామ్మగారు. రే, ప్రపంచంలో ఎవరేమైపోయినా నువ్వు మాత్రం హ్యాపీగా బతికేస్తావురా. అదొక కళ్ళండి అయ్య గారు. అందరు కొత్తదా ఏంటి? పిల్లలకి నాదిష్టే తగిలేలా ఉంది. అబ్బా రండి. దూరంగా జర కూర్చో. నాకు అసలు ఈ పర్ఫ్యూమ్ స్మెల్ పడదు. అయితే ఒక పంచే, కార్ దిగి నడుచుకుంటూ వెళ్ళు. నేనెక్కడ కూర్చోలయ్య గారు? డిక్కీలో కూర్చోరా. వావ్ నానా, డిక్కీలో ఢిల్లీ. గుడ్ టైటిల్. అంటే నేను గుడికి ఎలా రావాలండి? ఎలాగేంట్రా, బాలు పక్కన అడ్జస్ట్ చేసి కూర్చో. నా పక్కన? నో. ఇప్పుడు వాడు గుడికి రాకపోతే ఏమైంది? అసలు గుడికి వస్తాను మొక్కుందే నేనండి. సమస్యలని సమసిపోతే గుడికి వస్తానని మొక్కుకున్నాను. మంచి పని చేసావు ఢిల్లీ. నీకొచ్చాక మంచి బహుమతి ఇస్తానులే. ఒరే ఢిల్లీ, రాహుకాలం వచ్చేస్తుంది, త్వరగా సర్దుకొని కూర్చోరా. కొత్తగా వచ్చేదేంటి? ఆల్రెడీ నా లైఫ్ లోకి ఎప్పుడో ఎంటర్ అయిపోయింది. జరుగు, దూరం జరుగు. మీద మీద పెడతావే. దూరం జరగడానికి నా పక్కన కొండ. వెల్కమ్ టు న్యూ కపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి సార్ అది? సర్ప్రైజా అని అంత సర్ప్రైజ్ అవుతావు ఏంటి? మనకేం కొత్త కాదు కదా. చెప్పను, చూపిస్తాను.